భారత్ పాక్ స్నేహగీతం సరికొత్త పల్లవి అందుకోనుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. దేశ విభజన నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాయాది దేశాల మధ్య ఘర్షణలు, వాదనలు, వివాదాలు తప్ప మరేవీ కనిపించవు. ఇరు దేశాల మధ్య మైత్రి కోసం ఎంతో మంది ప్రయత్నించినా అవి కేవలం ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి, మాటలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య స్నేహం సరికొత్త మలుపు తీసుకోబోతోంది. అందుకు ప్రధాని మోడీ స్వయంగా బీజం వేశారు. స్వయంగా పాకిస్తాన్లో పర్యటించనున్నారు. అది కూడా హఠాత్తుగా నిర్ణయం తీసుకొని మరీ పాక్ గడ్డపై అడుగుపెట్టారు. ఇవాళ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు. ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా నవాజ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రధాని మోడీ ట్విట్టర్లో మరో సంచలనాన్ని ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ వస్తూ మధ్యలో లాహోర్ వెళ్లనున్నట్లు ప్రకటించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిసి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపనున్నట్లు చెప్పారు. ఇప్పుడే లాహోర్ చేరుకున్నారు. ప్రధాని మోడీ ట్వీట్తో ఇరు దేశాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. భారత ప్రధానికి స్వాగతం పలికేందుకు పాక్ యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు చేసింది. లాహోర్లో నవాజ్ షరీఫ్తో సమావేశమైన అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రధాని ఢిల్లీ చేరుకోనున్నారు. భారత్ పాక్ దేశాల చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటి వరకు భారత ప్రధానుల్లో నెహ్రూ, రాజీవ్ గాంధీ, వాజ్పేయి మాత్రమే పాకిస్తాన్లో పర్యటించారు. అయితే వీళ్లంతా ముందుగా షెడ్యూల్ చేసి మరీ పాకిస్తాన్లో పర్యటించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్లో సార్క్ దేశాల సమావేశం కోసం మోడీ పాక్లో పర్యటించాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్న మోడీ లాహోర్లో పర్యటిస్తున్నారు. ఇండియాలో తన చరిష్మా తగ్గిపోతుందన్న భావనలో ప్రధాని మోడీ ఉన్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీష్ వివాదం తర్వాత బీహార్ ఎన్నికల్లో ఓటమి, నిన్న కీర్తి ఆజాద్ సస్పెన్షన్ ఇవన్నీ మోడీపై ప్రజల్లో ఉన్న పాజిటివ్ థింకింగ్ను తగ్గించే అంశాలని, వాటి నుంచి అందరి దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోడీ అకస్మాత్తుగా పాక్లో పర్యటించాలని ప్లాన్ చేసుకున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాక్లో మోడీ ఆకస్మిక పర్యటనకు కారణమేంటనే ప్రశ్న దేశంలోని ప్రతి మనిషిని ఇప్పుడు తొలిచేస్తోంది. భారత్ పాక్ మధ్య స్నేహ సంబంధాల్లో మోడీ పర్యటన మార్పులు తీసుకురానుందా? ఉగ్రవాదంపై ఇరు దేశాల అగ్రనేతలు చర్చించుకోబోతున్నారా? పాక్తో ఉన్న వివాదాలకు పరిష్కారం దొరుకుతుందా అన్న అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం మోడీ లాహోర్ చేరుకున్నట్లు తెలుస్తున్నారు. దీనిపై అప్డేట్ ఏ విధంగా ఉంది? శాంతి, భారత పాకిస్తాన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు. గత ప్రధానుల కంటే భిన్నంగా ఈ ఇద్దరు ప్రధానులు కూడా వ్యవహరిస్తుండడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సి ఉంది. గత ప్యారిస్ సదస్సు సందర్భంగా ఇద్దరు కూడా దాదాపు 15 నిమిషాల పాటు చొరవ తీసుకొని ప్రత్యేకంగా సమావేశం కావడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం నవాజ్ షరీఫ్ కు సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మోడీ ఫోన్ చేసినప్పుడు ఆయన లాహోర్ రావాల్సిందిగా పాక్ ప్రధాని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. వెంటనే పాక్ ప్రధాని యొక్క అభ్యర్థనను యాక్సెప్ట్ చేసిన ప్రధాని తిరుగు ప్రయాణంలో లాహోర్లోకి రానున్నట్టు కూడా ఆయనకు తెలిపినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ సమాచారం అనేది కొద్దిగా లేట్ గా ఆయన పాకిస్తాన్ చేరుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీడియాకు లీక్ చేయడం కూడా జరిగింది. అయితే భారత ప్రధానికి స్వాగతం పలికేందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా లాహోర్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లోనే ఇద్దరు ప్రధానుల మధ్య కూడా 1-to-1 చర్చలు అనేవి కూడా ప్రారంభమవుతాయి. అంటే ఇందులో ఎటువంటి ప్రత్యేక బృందం అనేది కూడా ఉండదు. ఇద్దరి మధ్య 1-to-1 చర్చలు ప్రారంభమవుతాయి. అయితే గత నెలలో సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కానీ అదేవిధంగా
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం అయినారు. అయితే ఈ రెండింటికి కొనసాగింపుగానే ఈ సమావేశం అనేది కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కూడా భారతదేశం లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో సీమాంతర ఉగ్రవాదము, అదేవిధంగా భారతదేశంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే విషయం పైన కూడా ఈ ఇరు దేశాల మధ్య చర్చలన్నిటి కూడా ప్రారంభం కానున్నాయి. అయితే అమెరికా యొక్క ఒత్తిడి అనేది కూడా ఉన్నప్పటికీ కూడా ఈ చర్చలన్నిటి ఫలవంతమవుతాయని చెప్పొచ్చు. మొదటిసారిగా ఒక పాకిస్తాన్ ప్రధానికి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాల పైన కానీ లేకపోతే ఆర్మీ పైన కానీ దేశ పాలన పైన కానీ పట్టు వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు నవాజ్ షరీఫ్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని భారత్ తో చర్చల విషయంలో ముందుకు సాగేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇండియాతో చర్చల సందర్భంగా అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్మీ మాత్రం పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ మాత్రం నవాజ్ షరీఫ్ కు అనుకూలంగా ఉంది. కాబట్టి భారత్ తో చర్చల విషయంలో కానీ ప్రతిష్టంభన విషయంలో కానీ తొలగుకునేందుకు అవి సహకరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇద్దరు నేతల మధ్య ఈ అంశాలన్నింటి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే సాధారణంత వరకు ఈ చర్చలంటి ఫలప్రదమై భారత్ పాకిస్తాన్ చరిత్రలో కొత్త అధ్యాయం అనేది ప్రారంభమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు ప్రధానులు తీసుకుంటున్న చొరవే దానికి కారణం అని చెప్పేసి కూడా విదేశాంగ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.